శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు నేను మీకు చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన ఏదైతే క్లాసెస్ మొదలవబోతున్నాయి దానికి సంబంధించి విషయాలు అయితే ఉండబోతున్నాయి. 2025 నెల డిసెంబర్ నెల తారీఖు కనుక చూసుకున్నట్లయితే 15th డేట్ నుంచి క్లాసెస్ మొదలవబోతున్నాయి. ఇందులోపల మనం ఇత పూర్వం చెప్పడం జరిగింది. ఇందులో ఏవేలాంటి సబ్జెక్ట్స్ మనం డీకోడ్ చేయబోతున్నాము, ఇందులో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము, దీనికి సంబంధించి విషయాలు చెప్పడం జరిగింది. కానీ అయినా కొందరికి సరిగ్గా పూర్తిగా అర్థం అవ్వలేదు. దానివల్ల మళ్ళీ కొద్దిగా చేయడం వల్ల చాలా మంది చెప్పారు కొద్దిగా అర్థం కాలేదు, మీరేం చెప్తున్నారని మళ్ళీ ఇంకోసారి అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఒక మాట చెప్తా వినుకోండి. సనాతనం లోపల ఏవైతే విద్యలు ఉన్నాయో అవన్నీ విద్యలు మన ఋషిమునులు తెచ్చిన విద్యలే ముందుకు వస్తున్నాయి. కానీ భావి తరం లోపల ఫ్యూచర్ లో కూడా ముందుకు వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి అనుసారంగా దాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏదో మనము చేసామో చూసామని కాకుండా దాన్ని డీప్లీ మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. ఏ విషయమైనా కావచ్చు, దానికి సంబంధించి మనకు సూక్ష్మాతి సూక్ష్మ జ్ఞానం ఉండాలి. ఇది ఎందుకు ఇలా, వై దిస్ ఈజ్ అలా చూసుకు మనం అభ్యాసం చేస్తూ వెళ్ళినట్లయితే ఫ్యూచర్ లో కూడా మనం ఎవరు అడిగినా కూడా మనం చెప్పగలుగుతాము. ఇది తెలుసుకోండి. ఇది ఓన్లీ జ్యోతిషం కాదు, మీరు మన సనాతన ధర్మంలో వచ్చిన శాస్త్రాలు ఏమైనా కావచ్చు, ఒక పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వేదాల నుంచి వచ్చిన ఛందస్సులు కావచ్చు. ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మనం ఆ కారణం తెలియకుండా ఎస్కేప్ అవుతాం తెలియదని. ఓకే, కాబట్టి నేను ఏవైతే మనం జ్యోతిషం 2 years క్లాసెస్ ఉండబోతున్నాయో ఇందులో ఎవ్రీ సండే రాత్రి 9 నుంచి రాత్రి 8 నుంచి 11 ఈ టైం లోపల క్లాసెస్ అయితే ఉంటాయి. 3 hours క్లాస్ టైం అయితే ఉంటుంది. అనేది 2 years పెట్టడం వల్ల కారణం ఏంటంటే ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ మనం ఇందులో పరాశరి ఆస్ట్రాలజీ నేర్చుకోవట్లేదు. ఇందులో పరాశరి జాతకంతో పాటు కేపీ కృష్ణమూర్తి పద్ధతి అతి సూక్ష్మంగా 100% రైట్, 100 కన్నా ఎక్కువ 1000 అని చెప్పగలుగుతాను. అంత క్లియర్ గా కేపీ ప్రెడిక్షన్ కనుక మీరు చూసుకుంటే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్ గా డెలివర్ అవుతుంటది. మీరు పరాశరి చూసినప్పుడు అందులో కూడా చాలా సూక్ష్మంగా కనుక చేసుకుంటుండగా మీరు కొద్దిగా అక్యురేట్ అవ్వగలుగుతారు. కానీ కేపీ కొద్దిగా మీకు అర్థమైనట్లయితే లేదా మీరు 1 second లోపల మీరు ప్రెడిక్షన్ చేయగలుగుతారు. కొద్దిగా దానికి అభ్యాసం ఉంటుంది, చేసిన అవుద్ది. అది ఒక మంచి కేపీ లోపల ఒక బెస్ట్ ఛాన్స్ ఏంటంటే టైం కరెక్ట్ ఉండాలి. పరాశర లోపల కొద్దిగా ఒక 10-20 నిమిషాలు అటు ఇటు మనం లగ్నాన్ని డిగ్రీ చూసుకుని అది ఇలా చేయగలుగుతాము. కానీ కేపీలో అలా కుదరదు. కేపీలో కస్పల్ సబ్లాట్ చేంజెస్ అవుతుంటారు. నెక్స్ట్ జెమినీ ఆస్ట్రాలజీ ఇది చాలా మంచిది. జెమినీ ఆస్ట్రాలజీ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో లోపల మనం కేవలం గ్రహాలది స్థితి తెలుస్తుంది. కారకాలు ఉంటాయి, ఇందులో చర కారకత్వాలు ఉంటాయి, మారుతుంటారు. ఆత్మ, పితృపుత్ర ఇవన్నీ మారుతుంటారు. ఇందులో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళకి ఇది జెమినీ ఆస్ట్రాలజీ చాలా మంచి పనిచేస్తుంది. ఎవరి దగ్గర అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం లేదో వాళ్ళకి ఇది జెమినీ ఆస్ట్రాలజీ చాలా మంచి పనిచేస్తుంది, చాలా బాగా అయితే పనిచేస్తుంది. నాడీ జ్యోతిషం లోపల మనం ప్రత్యేకంగా భృగునంది నాడీ జ్యోతిషం తెలుసుకోబోతున్నాము. ఈ సబ్జెక్ట్ నాడీ జ్యోతిషంలో ఒక విషయం చెప్తే తెలుసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్ గా ఒక 1 second లోపల టైం లేకున్నా కూడా ప్రొడిక్షన్ చేయాల్సిన స్థితి ఏదైనా ఉన్నట్లయితే నాడీ జ్యోతిషం చాలా ఫాస్ట్ గా అవుద్ది. అందులో మీ ఫ్యామిలీ DNA హిస్టరీ మొత్తం అందులో తెలిసొచ్చుద్ది. మీ జీవిత చరిత్ర నాడీ జ్యోతిషంలో మీరు తెలుసుకోగలుగుతారు. అదొక పద్ధతి ఉంది. ఇంకా చూడండి, వాస్తు కూడా చాలా మంచి పని చేస్తుంది. వాస్తు నార్మల్ గా అందరు చూసినట్టు బయట ఉంటది, ఓకే దాన్ని కాదనను. ప్రతి ఒక్క జాతకానికి ఒక వాస్తు ఉంటది. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నారు, మీకంటూ ఒక వాస్తు ఉంటది, నేనున్నాను, నాకంటూ ఒక వాస్తు ఉంటది. ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ ఓన్ వాస్తు. ప్రతి ఒక్క వ్యక్తి వాస్తు వేరే ఉంటది. ఇది మీరు తెలుసుకోండి. ఆస్ట్రో వాస్తు అంటారు. మన జాతకాన్ని చూసుకొని మన జాతకం తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఒక వాస్తు ఉంటుంది. అందరికి ఒకటే వాస్తు కలిసి అస్సలు రాదు. ఎందుకంటే చాలా మంది చూశాను, వాస్తు మీరు సామాన్యంగా చూస్తే చాలా బాగుంది, కానీ ఇంట్లో ఉన్న వారు చూస్తే ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ఇంట్లో వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. రీజన్ చేంజెస్ అవుతూ ఉంటాయి, కాదనను. ఇంకొక బ్రాంచ్ ఏంటంటే న్యూమరాలజీ లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా రన్నింగ్ అవుతుంది ఏంటంటే నేమ్ కరెక్షన్స్ లోపల నేమ్ చేంజ్ చేసుకోవడం, పేరు మార్చుకోవడం. ఇది మనకు లక్కీ వచ్చుద్దా కాదా, ఇయర్ బాగుంటుందా బాగోదా,
ఇది కూడా చాలా మంచి కంటెంట్. ఎందుకంటే న్యూమరాలజీ, ఇది న్యూమరాలజీతో మనం తెలుసుకోబోతున్నాము. సామాన్యంగా న్యూమరాలజీ వేరే, న్యూమరాలజీ వేరే. మళ్ళీ ఇందులో మీ జాతకం అనుసారంగా, మళ్ళీ జాతక చక్ర అనుసారంగా న్యూమరాలజీ అయితే ఇందులో బేస్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా మీకు నిజంగానే నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఊరికేనా అందరు చేస్తున్నట్టు మీరు చేసుకుంటారా? అలా కాకుండా ఇది జాతకంలో స్థితి కనుక అవసరం ఉన్నట్లయితే తప్పకుండా మీరు చేసుకోగలుగుతారు, లేకపోతే లేదు. న్యూమరాలజీలో ఒక బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే మీరు ఇది మంత్లీ ప్రెడిక్షన్ చాలా ఫాస్ట్ గా అది కూడా తెలుసుకోగలుగుతారు. ఏ మంత్ మనకి ఎలా ఉండబోతుంది న్యూమరాలజీతో చాలా ఫాస్ట్ గా ఈజీ అయితే మనకు అర్థం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రెమెడీస్. ఒక జ్యోతిష్యుడి దగ్గర చాలా మంది వచ్చిన తర్వాత అడిగేది ఏంటంటే పరిహారం ఏంటి. ఈ పరిహారాలు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే సామాన్యంగా అందరు చెప్తుంటాము, కానీ ప్రతి ఒక్క జాతకానుసారంగా రెమెడీస్ మారుతుంటాయి, ఒకటే ఉండదు. లగ్నం ఒకటే ఉన్నా కూడా అందులో గ్రహస్థితి చూసుకొని మనం పరిహారాలు చెప్తుంటాము. నడుస్తున్న దశానుసారంగా మనం రెమెడీ చెప్తుంటాము. అది రెమెడీ చెప్పడం రావాలి. ఎందుకంటే రెమెడీ ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. పంచమహాభూతాల అనుసారంగా రెమెడీస్ ఉండాలి. ఏ తత్వం యాక్టివేట్ చేయాలి, ఏ యాక్టివేట్ చేయకూడదు తెలుసుకొని ఉండాలి. దాని అనుసారంగా రెమెడీ అయితే చెప్పాల్సింది జరుగుతుంది. ఇవన్నీ ఒక వైపు అయితే, ఇంకొక వైపు ఏంటంటే మంత్ర సాధన. జ్యోతిషం లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా జీవితంలో నేను చూడడం జరిగింది ఏంటంటే కొన్ని ప్రొఫెషనల్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్ లోపల అన్ని అచీవ్ చేస్తారు, సాధించుతారు, కానీ అయినా వాళ్ళు దుఃఖంగానే ఉంటారు. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కొందరు ఉన్నారు ఇంకా పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళ లైఫ్ లోపల వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, కానీ వీళ్ళు సుఖంగా ఉండరు. ఏంటి వీళ్ళ దగ్గర ఉంటే అన్ని కాదనట్లేదు, కానీ వీళ్ళు సుఖంగా ఉండరు. బికాజ్ ఎందుకంటే పబ్లిక్ నుంచి వచ్చింది ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది వీళ్ళు తీసుకుంటారు. అది వీళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని వీళ్ళకి రిమూవ్ చేయడం రాదు. ఉపశమనం అంటుందండి సంస్కృతంలో. ఉపశమనం అది తప్పకుండా చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తి ఉపశమనం కావాల్సిందే. అంటే ఇప్పుడు సపోజ్ ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి, ఉపశమనం తప్పకుండా ఉండాల్సిందే. మన వల్ల చాలా మంది సఫర్ అవుతారు, మన వల్ల చాలా మంది ప్రాబ్లంలో కూడా వస్తుంటారు. అవతల వ్యక్తి ఎమోషన్స్ తో ఆడుకోవడం, అవతల వ్యక్తి బాధతో మనము చెలగాటలు చేయడం, ఇలాంటి ఈ ప్రొఫెషన్ లో మీరు చూస్తూ ఉంటారు, మీకు అర్థం అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి బాధలు, దుఃఖాలు, వాళ్ళ ఉసురు కావచ్చు మనకి తగలకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు ఉండాలి. దానికోసం మంత్ర సాధన. ఏ సాధన, ఏ మంత్రము, అసలు నిజంగా సాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మన జాతకానికి ఎలాంటి సాధన చెప్తే బాగుంటది, ఒక అవసరం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తికి మనం ఏదైనా డెలివర్ చేసేటప్పుడు మనకంటూ ఒక శక్తి తప్పకుండా మన దగ్గర ఉండాలి. ఆ శక్తి అనుసారంగా అవతల వ్యక్తి దాన్ని పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. మీరు కొందరు చూస్తుంటారు, వాళ్ళ దగ్గర జాతకం లేకుండా మీరు వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఏం చెప్పినా 100% రైట్ ఉంటుంది. అదొక శక్తి ఉంటుంది, ఆ శక్తి పని చేస్తుంటుంది. అది పబ్లిక్ లోపల చెప్పను, క్లాసెస్ లోపల అయితే చెప్పడం జరుగుతుంది. ఇలా మనం అయితే ఆస్ట్రాలజీతో పాటు మంత్ర సాధన ఆధ్యాత్మిక పరంగా, ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్యూచర్ లో జ్యోతిషులు చాలా మంది ప్రాబ్లమ్స్ కూడా వస్తారు, నేను కాదని. ఎందుకంటే ఓన్ గా ఏదైనా ఒక సాధన తప్పకుండా నడుస్తూ ఉండాలి. ఏదైనా కావచ్చు, ఇష్టదేవుడు కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఏదైనా ఒకటి ప్రతిరోజు సహస్ర గాయత్రి ఎలా చేస్తుంటారో చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు ఎక్కువలు. అలాగే ప్రతిరోజు మన నోటి నుంచి ఏదైనా ఒక సహస్ర మంత్రం ప్రతిరోజు వస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఎవరికైనా చెప్పిన ప్రెడిక్షన్స్ కావచ్చు, ఎవరికైనా చెప్పిన జ్యోతిషం కావచ్చు, అది దాని ప్రభావం మీ పైన పడకుండా ఉండాలంటే ఇలాంటి మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఇవి మన క్లాసెస్ లోపల అయితే మనం చెప్పడం జరుగుద్ది. ఇది 2 years ఉంటుంది. నేను ఎక్కువ పబ్లిక్ అయితే అంటే అనౌన్స్ అయితే చేయలేదు, ఎందుకంటే అందరితోటి ఇంటరాక్షన్ కావాలంటే అవ్వదు. ఒక 30 మంది చాలు. ఎందుకంటే అందరితో మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. వాళ్ళ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు చెప్తుంటారు. ఒక 1000, 100 ఇలాంటివి పెట్టుకుంటే అవుద్దేం తెలుసుకోండి. కొన్నిసార్లు నేను అందరితో మాట్లాడలేకపోతుంటా, అందరు బాధపడతారు. కాబట్టి తక్కువ లోపలనే నేను ఎక్కువగా నా మ్యాటర్ డెలివర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే నడుస్తుంది. ఒకవేళ చాలా మంది పబ్లిక్ వచ్చినట్లయితే 2 classes కావచ్చు, 2 కోర్సెస్ దానికి బ్రాంచెస్ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తాను. అంటే మార్నింగ్ షిఫ్ట్ వేరే, నైట్ షిఫ్ట్ వేరే, ఈ ప్రకారంగా అయితే నేను కోర్స్ టైం షెడ్యూల్ చేయడానికి అయితే ప్రయత్నించుతాం. పబ్లిక్ చూసుకోండి, నాది యాక్చువల్ ఏంటంటే నైటే ఉంది, కానీ చూస్తాం మన రెస్పాన్స్ అనుసారంగా నడుస్తుంటాయి అని ఒక విషయం తెలుసుకోండి. ఈ క్లాసెస్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్ని తెలుగులో ఉండబోతున్నాయి అని. ఇందులో చాట్ ఏదైతే నేను మ్యాటర్ చెప్తాను, నేను చెప్తాను, మీరు రాసుకోవాలి. నేను మీకు ఎవ్రీ మంత్ మీకు ఒకటి నోట్స్ అయితే మీకు తప్పకుండా ఇవ్వడం జరుగుద్ది. ఆ నోట్స్ తెలుగులో కూడా ఉంటాయి, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మీకు ఎలా కావాలో చెప్పుకొని మీరు తీసుకోగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మన క్లాసెస్ జాయిన్ అయిన వారు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి మంత్ రుద్రాభిషేకం జరుగుద్ది.
ప్రతి మంత్ రుద్రాభిషేకం, మన గురుపీఠం లోపల శివలింగం ఉంది. ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మనం ఇక్కడ రుద్రాభిషేకం చేస్తాం. మనతో ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళందరి పేరు మీద. ఎందుకంటే నా ఒకటి ఓన్ ఏంటంటే నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి రకమైన అడ్డంకు రాకూడదు, ప్రాబ్లం రాకూడదు. ఆ ఉద్దేశంతో నా ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి నాకు కొద్దిగా అందరిది పద్ధతి, నా పద్ధతి కొద్దిగా వేరేలా ఉంటుంది. కానీ పర్వాలేదు, నేను చెప్పడానికి అయితే ప్రయత్నించుతున్నాను. క్లాసెస్ ఫీజు అయితే ఎవ్రీ మంత్ 3000 ఉంటుంది. మంత్లీ 3000 అమౌంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3000 చాలా ఎక్కువ అని చాలా మంది అంటున్నారు. కానీ నా ఫీజు అంతే ఉందండి క్లాసెస్ చెప్పడానికి. కానీ ఓ జ్యోతిషం నేను చెప్పడానికి నా ఫీజు దీనికన్నా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. క్లాసెస్ ఎందుకు చెప్పడం అంటే కొద్దిగా నాలో ఉన్న జ్ఞానం ఏది ఉందో ఎక్స్పాండ్ చేయడానికి. ఫ్రీగా చెప్తే దానికి వాల్యూ ఉండదు, డబ్బు తీసుకొని చెప్తే దానికి వాల్యూ తప్పకుండా ఉంటుందని చెప్పడం జరుగుద్ది. అండ్ నేను ఏదైతే సంపాదించుతున్నాను, నేను చాలా మంది చెప్పాను, అందరికీ తెలిసిన విషయమే. నేను సంపాదించిన ప్రతి రూపాయి లోపల 80% దేవుడిది ఉంటుంది, 20% నా ఓన్ ఉంటుంది. మా ఇంటికి కేవలం 20% వచ్చుది, మిగతా 80% మా గురుపీఠం కావచ్చు, కొందరు దాన ధర్మాలు, గుప్త దాన ధర్మాలు నడుస్తుంటాయి. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో డబ్బు కాదనను, డబ్బుతోటి చాలా వస్తాయి, డబ్బుతోటి చాలా వస్తుంది అని చెప్పేంత గొప్ప కాదు. అది దాన్ని జీర్ణించుకోవాలంటే చాలా కావాలి. అంత జీర్ణించు క్యాపిటల్ నా దగ్గర లేదు. ఓన్లీ 20% నాకు, 80% దేవుడికి దాన ధర్మాలు అయితే మీరు ఇచ్చిన డబ్బుతోటే మీతోటే నడుస్తుంటాయి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. క్లాసెస్ అయితే నేను ఐ థింక్ ఈ మంత్ లేకపోతే అక్టోబర్ 1st, 2nd వీక్ లోపల అది రిజిస్ట్రేషన్ ఫామ్ ఏవి క్లోజ్ అయితే చేయబోతున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అయితే తప్పకుండా మీరు జాయిన్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి. మన దానిలోని ఎందుకంటే డీప్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి శబ్దానికి మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. దానివల్ల అయితే మనకు ఉండబోతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు క్లారిఫై చేసుకోవడం ప్రయత్నించండి. ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ ఫామ్ డిస్క్రిప్షన్ లోపల ఇవ్వడం జరిగింది. కుదిరినట్లయితే ఫిల్ అప్ చేయడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.